బ్రో ఏమైంది బ్రో? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది, అందుకే. బ్రో శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ ని ఇసిరిపారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అది చూడగానే ఏదోలా అనిపించింది. లేపేండ్రా వాణ్ణి. అడవుల నాటి ఆదిమ జాతి మృగములతోటి రణమును చాటి కరహతి విద్యగా బతుకును దాటగా వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నామొక ఆట, ఇది వీరులు ఎంచుకున్న పాట. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకులా గంగా ఫోన్ ఎత్తట్లేదు? అన్న ఎవడో తెలీదన్నా, మనోళ్ళందరినీ కుమ్మేస్తాడన్నా. ఎవడ్రా వాడు? వాడు మామ చూపించు. ఇదిగా వెళ్తున్నానన్నా.
నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళని మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి. మీ నాన్నకి తల్లిదండ్రులు లేరు. వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురుగారు. విజయేంద్ర ప్రయోగించే వర్మకళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి ఈ జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే ఇంతే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం. కానీ వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణకాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని. నీకు చేరిందో లేదో చూద్దాం. ఇది చెప్పు. దక్షిణకాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే. చెప్పు. చెప్పరా? 4 వేళ్ళని బొట్ట వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర, అయ్యా ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా, వద్దయ్యా. లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు. పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేల కొరిగి మట్టి కరచుట తథ్యం. విన్నావా? లేదు, వాడికి తెలుసయ్యా, ఎందుకో తెలియదంటున్నాడు. స్నేహితుడు వెనకేసుకొస్తున్నావా? ఒక్క సూత్రం రాదు. మేము చేయగలం ఎప్పుడు? సరైన ప్రత్యర్థి ఉంటా. సరైన ప్రత్యర్థి. కన్యా, ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి. అయ్యగారు వింటారు. ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి అంతే అంతే. శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి యొనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కుత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే. చూసావని స్నేహితుడిని? ఆడు కావాలని ఓడిపోయాడు. చూస్తుంటే అర్థం కావట్లేదు. పదరా, అయ్యగారు చెప్తుంటే వినపట్లేదేంటి? నీ తర్వాత వచ్చి చేరింది. ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే. విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో. వదిలేరా. రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు, లేదంటే నీదే పై చేయి ఉండేది. నువ్వు ఇంకా నేర్చుకోవాలనే కదా అయ్యగారు కోపడుతున్నారు. నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా? అభితే కదా నేర్చుకోవడానికి. వద్దులేరా, మీ నాన్నే కదా. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి. వదిలి తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవును, దిగ్గొట్టావా? ఏదో కోపంలో అన్నాను. కోపంలో నోటికి ఎంత వస్తాను తనేయడమేనా? నువ్వు నీ పిచ్చి మాటలు. అవునరా, నేను పిచ్చోడిని. ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు. అర్థం కాకుండా నీతో మాట్లాడుతున్నా అలా వెళ్ళిపోతావేట్రా? ఏం చిన్నయ్య గారు ఒంటరిగా నుంచున్నారు? జోడి దొరకలేదా? కావాలంటే మా కన్యతో జత కడతారా? కత్తి సావుకి జత కడతారా అన్నాను. ఉదయం మీ ఫ్రెండ్ని గెలిచాను, తర్వాత మీరే కదా. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. బుద్ధుందా నీకు? నువ్వైనా నీలకంఠ కోసం వదిలేసి ఉండొచ్చు. చిన్న గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా మీద నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు?
దీనికి ఏఎన్ఆర్ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తున్నా. ఈవిడ గారు పెద్ద సావిత్రి. మీరన్నా అనకపోయినా నేను సావిత్రిని. అయ్యో. వచ్చి చూడండి ఎంతమంది వరుస కట్టారు. ఎక్కడ 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 చూసావే? ఎక్కడండి ఎక్కడ? మాతో వచ్చి కళ్ళారా చూడండి. రేపే వచ్చేస్తే పోయే. నాగులు వస్తే ఈ సర్వంగదారునిచ్చే షర్బత్ అనుకుని నువ్వు తాగేకు. లేనోడు తాగితే చేతులు కళ్ళు పడిపోతాయి. వస్తావా? సరే. ఏంటమ్మా సావిత్రి, మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు? పౌడర్ కంపెనీని మూసేశారేటి? ఈ ఎటకారానికి ఏం తక్కువ లేదు. ఇచ్చిన మాట గుర్తులేదు. అయ్యా నమస్కారం అయ్యా. చదువుకున్న పిల్లలన్నా మాట్లాడుతున్నావు. కట్టబెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా. ఎంతమంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు అంటుంది. వద్దన్నా మగాళ్ళకి దీటుగా యుద్ధ కళ నేర్చుకుంటుంది. ఏ యుద్ధకళ మగవాళ్ళకు మాత్రమే సొంతమా? ఇప్పుడు చెప్తున్నా విను. అడిమురేలో ఆరుతేరిన ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకు ఆ విద్యను నేర్పి వాడిని గురువుకి గురువు చేస్తాను. చూస్తూ ఉండు. ఓలమ్మో రైట్. నీకేం చెప్పాను, ఏం మర్చిపోయాను? నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానన్నారు. కన్యకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం. ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నాం.